హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈరోజు అయితే మా హస్బెండ్కి టీచింగ్ చెప్పారండి. ఆడిట్ స్కూల్ సార్ వాళ్ళైతే ఈరోజు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. చాలా రోజుల నుంచి అయితే అక్క ఫోన్ చేస్తుంది రమ్మని చెప్పేసి. ఇంకా మేము ఈరోజు అయితే ఖాళీగా ఉన్నామని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అయ్యామండి. బ్లెస్సీ అయితే ఈరోజు బీబీఎస్ ఉందని కదిరికి వెళ్ళింది. ఇప్పుడు నేను మా వారు జీవన్ కలిసి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. రండి వెళ్దాం వాళ్ళ ఇంటికి. మేమైతే ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మా ఊరు నుంచి అయితే ఇక్కడికి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనమాట. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూద్దాం పదండి అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు. చూడండి, జీవన్ అయితే రెడీ కూర్చోన్నాడు అనమాట కింద. కూర్చో, మా ఆయన ఉన్నాడు. తీసామన్నా. ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు అండి. మొత్తం ఇల్లంతా దేవుని వాక్యాలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఈయన మా సార్ అన్న గంగాధరి వాళ్ళ సారు. చదువు చెప్పారు కదండి, రామచంద్ర సార్ అని. కరోనా టైంలో అయితే ఈయన చనిపోయారండి, హెల్త్ ప్రాబ్లం మీద వచ్చి. అక్కడైతే మా కోసం వంట చేస్తూ ఉంది. ఇది చూడక ఒకసారి. వీడియోకి ఇది అక్క వాళ్ళ రూమ్ ఉంది, బెడ్రూము. ఇక్కడ అన్నిటికన్నా నాకైతే చెట్లు బాగా నచ్చాయండి. చెట్లు అయితే చూపిస్తాను పదండి ఒకసారి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకైతే ప్లేసే లేదండి చెట్లు పెట్టుకోవడానికి. చూడండి పుదీనా ఎంత లేతగా ఉందో. నేనైతే అలాగే తింటాను. మా బ్లెస్సీ ఉంటే మాత్రం బాగా మొత్తం పీక్కొని తినేసి ఉంటుంది. ఇదైతే కరివేపాకు చెట్టు అండి. చెట్లు అయితే అక్క చాలా బాగా పెట్టింది. నాకైతే ప్లేసే లేదు చెట్లు పెట్టడానికి. ఇది తోటకూర అంటారు కదండి, తెల్ల తోటకూర. అది ఎక్కువ ఉందన్నమాట. చెరుకు ఎక్కువ పెట్టేసినారు అక్క వాళ్ళు. దానిమ్మ చెట్టు, అరటి చెట్లు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయండి. మేమైతే అక్క అరటికాయలు గెల అయినప్పుడల్లా మాకైతే ఫోన్ చేసి రమ్మని చెప్తుంది, వచ్చి తీసుకోమని చెప్పి. అక్కడ కనపడుతుందండి అరటి గెల ఒకటైతే అయ్యింది, అక్కడ ఒకటి అయ్యింది. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇది సన్న అరటికాయలండి. ఇంక అది ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా. ఇవి కూర అరటికాయలు. కూర అరటికాయలు ఎప్పుడైనా కూడా నాకే వస్తాయండి. ఫస్ట్ నేను ఎక్కువ అరటికాయలు కూర చేసుకుంటానని అయితే అక్కడ నాకు ఎక్కువ ఇచ్చి పంపిస్తుంది అనమాట. మునక్కాయలు చూడండి చేతికి అందేటట్టు ఉన్నాయి. ఎన్ని కాయలు కాసినాయో, చాలా చాలా కాయలు కాసినాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. కాయలు అనేది నేనైతే తీసేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకా ఎన్నెన్ని కాయలు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. కాయలన్నీ చూస్తుంటే ఎన్ని కాయలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కాయలన్నీ కోసేస్తున్నాను. ఇప్పుడు అక్క అయితే అన్ని కోసేయమని చెప్పింది. అన్ని కోసి ఒకసారి మళ్ళీ చూపిస్తానండి మీకు నేను ఎన్ని కాయలు కోసానని చెప్పేసి. అయితే చాలా కిందకే ఉన్నాయండి, దగ్గర దగ్గర ఉన్నాయి, అందిపోతున్నాయి చేతికి. చూసారండి కాయలన్నీ అయితే నేను కోసేస్తున్నాను. ఎట్లున్నాయి కాయలన్నీ కూడా చాలా కిందకు ఉన్నాయండి, చేతికి అందేంత ఉన్నాయి. నేనైతే కోసేసానండి. చూడండి బాగా అయితే అందుతున్నాయి కాయలన్నీ కూడా. కాయలు కూడా కొంచెం బాగా ముదిరాయండి. లేత కాయలు, ముదిరిన కాయలు అన్నీ కూడా అన్నీ కోసేస్తున్నాను. కింద ఉండే కాయలన్నీ కోసేసామండి, పైన ఉండేవి అయితే కోస్తున్నాము. అందలేదని చెప్పేసి అయితే దోటి తీసుకొని కోస్తున్నాము. ఒక పక్క అక్కకు వస్తుంది, ఒక పక్క అయితే మా ఆయనకు వస్తూ ఉన్నాడు. జీవన్ కూడా కట్టెత్తుకున్నాడు. జీవన్
కాయలు కోస్తావా? ఎక్కడా? కొయ్యి 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 కొయ్యి. మావాడు చెరుకు తోటనే వేస్తున్నాడు. ఇరిగిపోతాయి నాన్న, వద్దు. పెట్టే కింద పెట్టే. కాయ ఏరుకురాబు, నువ్వు కాయ ఏరుకురాబు. పెట్టే, అన్నిచ్చి పెట్టే. ఎండలో వెళ్ళే, నీళ్ళలోనే ఉన్నాలే. జీవన్ చూడండి కాయలన్నీ ఎట్లా మోసుకొని వస్తున్నాడు పాపము. ఎంత తెలివైనాడు చూడండి. లోపల పెట్టకుండా అన్నీ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాడు. పెట్టే నేను, పెట్టే పెట్టే. ఇంట్లో పెట్టుకున్నానా, బ్యాగ్లో వద్దు. ఏమి తెలియరా నీకు? ఆంటీ వాళ్ళు అవి మనవి కాదు. అప్పుడే ఒక అరటికల చూపించాను కదండి, దాన్ని అయితే కోసేస్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే షర్ట్ అంతా ఆ పాలు పడడం వల్ల కర్ర అయిపోయిందని చెప్పేసి అక్క వేరే పాత షర్ట్ వేసుకొని అయితే తీసేస్తున్నాడు. అక్క అయితే ఇక్కడ చెట్టు వంచుతూ ఉందండి. వంచుతుంటే దాని కిందకి లాగుతూ ఉన్నాను అనమాట. మొత్తం ఇంక కిందకి లాగేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక 4-5 గెలలు అయితే తీసుకుని వచ్చాడండి. శిశువాకి ఇచ్చేస్తారు. అప్పుడు అందరం పంచుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడైతే ఇది మేము వచ్చాము కరెక్ట్గా ఇదైతే రెడీ అయ్యి ఉంది. ఇంకా ముందు చూపించాను కదండి కూరగాయలని, అవైతే ఇంకా ఒక 2 months 3 months పడుతుంది అనమాట అవి రావడానికి. అవి కొంచెం నేతగానే ఉన్నాయి. ఇదైతే కొంచెం మాగింది. ఒక 3 days అలా పెట్టేస్తే మాగిపోతాయి అనమాట. చూడండి మా ఆయన అయితే కత్తి తీసుకుని అయితే దాన్ని మొత్తం అంతా అక్కడికి అయితే నరికేస్తూ ఉన్నారు. ఇవి చూడండి, ఇవన్నీ కూడా మా ఆయన చెట్ల మీద కూడా అవి అరటికాయ కర్రలే అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వేసుకున్నప్పుడు అవి. ఇప్పుడైతే అరటికాయ గెలైతే కొట్టేసి పైకి తీసేసి వేస్తున్నాడండి. కాయలు చాలా లేతగా ఉన్నాయండి. అక్క కూడా పాత నైట్ ఒకటి వేసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చీర అంతా గలీజ్ అయిపోయిందంట, పాపం వేస్ట్ అయిపోయిందంట చీర. అందుకని చెప్పేసి శారీ మీద అలాగే నైట్ వేసుకునేస్తున్నారు, పాలు పడతాయని. ఆ పాలు పడితే కర్ర అనేది పోదనమాట. చూడండి అరటి గెల అయితే అయిపోయింది. ఏలక్కి బనానా అంటారు కదండి, అది ఇది రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా కోస్తున్నాను. ఎందుకు పెద్ద తెలిసిందని ఒకటి కోస్తున్నాను. అది కోయడం చాలా కష్టం అండి. మామూలుగా అయితే వాళ్ళ దగ్గర అరటికాయలు కోసే వాళ్ళ దగ్గర అయితే అదేదో బ్లేడ్ లాగా ఉంటుంది, కోయచ్చు. మనం చాక్తో వెళ్ళండి చాలా ఇబ్బంది. అయినా కూడా నేనైతే ఒకటే కోస్తాను, మిగిలింది కూడా మళ్ళీ అక్కే తీసుకొని మొత్తం కట్ చేసేసింది. ఫైనల్గా కాయలన్నీ కోసేసామండి. చెప్పాను కదండి లాస్ట్లో నేను చూపిస్తానని. ఇన్ని మునక్కాయలు అయితే కోసుకున్నాం అనమాట. మునక్కాయలు ఇంకా అలాగే మునగాకు కోసుకున్నాను. ఇవి కవర్లో ఉన్న పెట్టేసినామండి. సపరేట్ పెట్టాము, ఎందుకంటే ఇవి ముగ్గురికి అనమాట. మా ఊర్లో ముగ్గురికి ఇమ్మని చెప్పింది. నేనైతే అరటి పువ్వు కూడా కోసుకున్నాను. అరటి పువ్వుతో ఏదో చేస్తారండి, యూట్యూబ్లో తీసి చేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను. చూడండి ఫైనల్గా అయితే ఇన్ని మునక్కాయలు ఇన్ని తీసుకున్నాం. మునక్కాయలు కూడా 3 ఇళ్ళకి వేయాలండి. ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే ఇంటికి వస్తున్నప్పుడు నాకు అక్కడ ఒక చింతమాను కనపడింది. మామూలుగా అయితే ఇలాగ స్ట్రైట్గా ఉండే చింతమానులు అయితే నేను చూశాను, కానీ పడుకున్న చింతమాను అయితే ఎప్పుడు చూడలేదండి. ఇదైతే బాగా కిందకి పడిపోయింది, పడిందో అలాగే ఉంది అయితే తెలియదు. చూడడానికి అయితే భలే ఉంది, బాగా పడుకున్నట్టు ఉంది అది. ఆ పిల్లలు ఎక్కి ఊగడానికి కానీ ఆటలాడడానికి కానీ చాలా బాగుంది. నేనైతే కొమ్మ మీద కూర్చొని అయితే బాగా ఊగుతున్నాను అనమాట. మా జీవన్ అయితే రాలేదు, ఏందో మా అమ్మ పైకి ఎక్కిందని చెప్పి చూస్తూనే ఉన్నాడు. రమ్మని చెప్పిన కూడా రాలేదు. లాస్ట్లో వచ్చాడు మళ్ళీ. చూడండి చింతమాన అయితే ఇలాగ ఎప్పుడు నేను చూడలేదండి, కిందకి పడిపోయినాడు. ఎప్పుడు హైట్గా ఉండే మానే చూశాను. ఇలాంటి కొమ్మలు అయితే చింత చిగురు బాగా కోసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.